కాదు తాత, కుర్చీ తాత గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, అల్లు అర్జున్ గారు చేసిన తప్పని ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడినారు. అందుకే జైల్లో వేసిన అల్లు అర్జున్ గారు అన్నారు. దానిపైన నీ ఒపీనియన్ ఏంటి? ఒకటి, సినిమా ఇవ్వాలి కాకపోతే వారం తర్వాత చూడొచ్చు. నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి, సినిమాకు పోయినావు అనుకోని సంఘటన జరిగింది, నువ్వు జరిగిపోయినావు. ఇలా నీ కొడుకు సీరియస్, నువ్వు వచ్చిన సంగతి నీ బిడ్డకు తెలియదు. 25 లక్షలు కాదు 25 కోట్లు ఇచ్చినా నువ్వు రావు నీ పిల్లలకు. అమ్మ దొరకది, కరెక్టే. ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అమ్మ దొరకది, అమ్మకు అర్థం. దేవుడు గుట్టలేక అమ్మనిచ్చిండు. దయచేసి ఆ అబ్బాయిని భగవంతుడు చల్లగా చూసి చల్లగా ఉంచాలి. ఆ ఇద్దరు పిల్లలు చల్లగా బతకాలి. ఇది నా దీవెనండి. కా తాత, ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసిన తప్ప అతను తప్పేం లేదు, అతను తప్పేం లేదు. ఎందుకను ఎందుకు సినిమా అన్నాక నువ్వు పోతావు, నేను పోతా, నువ్వు పోతా, వచ్చిన రోజే పోవాలనే ఉంది. కరెక్టే. ఒక వారానికి చూడు, ఒక నెల ఆగు, టీవీలనే వస్తుంది, ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. కొంతమంది ఆడోళ్లకు మెంటల్. నీకెంత అభిమానం ఉన్నా వచ్చిన రోజు పిక్చర్ పోవద్దు, ఫస్ట్ షోకు పోవద్దు. ఆడిపిల్లవు, జాగ్రత్తగా ఉండు. మా మొగలమే పోం, మేమే పోం వచ్చిన రోజు. ఎందుకు పోవాలా? ఎలాగపోతే ఒక వారం, ఒక నెల. టికెట్ ఇవ్వలేదే అన్నాను. కృష్ణ వెయిట్. ఒకటి బాజిన్ బాబాయ్, నాకు టికెట్ ఇవ్వకపోవడం ఏంది? థియేటర్లో అడుగు పెడితే జచ్చరిక ఉంటుంది. బింబిసారా, మనమే బింబిసారా. ఓవరాల్ గా అల్లు అర్జున్ తప్పు లేదంటారు? లేదండి, ఆ అబ్బాయిది తప్పు లేదు. అయినా వాళ్ళ నాన్న ధైర్యం చేసి అంతో ఇంతో డబ్బు సాయం చేసిండు. అల్లు అరవింద్ గారు థ్యాంక్స్ అండి మీకు. మీ పెద్ద మనసుకు దండం. ఎవడు పెట్టిండు దాని సినిమాకి గుంచుకొచ్చిండు? ఎవడన్నా కుట్ర చేయడానికి? పుల్ల పెట్టుకుంటే 3 అంతా బల పెరుగుద్దట. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఉంటా బాబాయ్, ఉంటా స్వామి. కానీ ఈ విషయంలో అల్లు అర్జున్ గారు తప్పు లేదండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారిది ఏముందండి, ఆయన పెద్ద హీరో, ఒక ఐకానిక్ స్టారు. ఆయన ఏంటంటే ఆయన చాలా మంచి, వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు. ఏదో ఒక మొత్తం టీమ్ ఒక సింక్ కాక, అది కాంప్రమైజ్, అది ఏంటి మొత్తం అండర్స్టాండ్ చేసుకోలేక, సెక్యూరిటీ సరిగ్గా లేక అయి ఉండొచ్చు. ఇంకోటి, అది తొక్కిస్తాడు థియేటర్ లోపల వాళ్ళ పొరలు కూడా తప్పు ఉంది. వాళ్ళు తొక్కి వాళ్ళు కూడా బాధపడాలా, అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి అట్లా చేయకూడదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ చెప్పాలా. తొక్కినోడు తప్పు లేదు, కానీ ఆ సినిమా రిలీజ్ చేసినోడు తప్పు వస్తుందండి. చెప్పండి, చంపినోడు తప్పు లేదు. అది ఏంటిది, వాళ్ళ ఒక అది ఆహ్లాదకరంగా ఒక సినిమా రిలీజ్ చేసి ప్రజలకి ఆనందం పెట్టడానికి అల్లు అర్జున్ గారు వస్తే తప్పే ఉందండి. ఆయన హీరో అంటే ఆయన రావడం వల్లనే అంత క్రౌడ్ వచ్చింది కదా. రావడం వల్ల కాదండి, రావడం వల్ల ఎందుకు వస్తుంది? ఆయన ఎక్కడున్నా అట్లే ఉంటుంది. కాకపోతే కంట్రోల్ చేస్తుంటారు. ఈ తొక్కిస్లాట్ అనేది కావాలని చేస్తారు వీళ్ళు. ఈ కొంతమంది తాగేసి ఉంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు, కొంతమంది కుర్రోళ్ళు ఆవేశంలో ఉంటారు, కొంతమంది తాగపోయిన ఆవేశంలో ఉంటారు. కుర్రోళ్ళు కదా, ఆ కుర్రోళ్ళకి అదే ఏదో టెంపర్లో సినిమా టైప్లో పుష్ప టూ అని చెప్పి అరుచుకుంటా వెళ్ళి తొక్కిసి పడిపోయి ఉంటారు కింద. నేనైతే చూడలేదు, అని నేను ఒక న్యూస్ ఛానల్లో చూసాను. అందరూ ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా చేస్తున్నాడు ఇదంతా, ఆయన పేరు మర్చిపోయినందుకు. లేదండి, రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా చేసే ఆయనకి అవసరం లేదు. మరి ఎందుకని అల్లు అర్జున్ గారు ఇంత టార్గెట్ చేస్తున్నారు అంటారు, కక్షపూరితంగా లేకపోతే? అంటే అది మనం అది సీఎం కాబట్టి ఆయన ఉద్దేశం చెప్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం 100% రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఆయన ఒక హీరో అండి. హీరో పక్కన పెడితే ఒక వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు, మంచి గుర్తింపు ఉంది, మంచి పేరు ఉంది, మంచి ఒక స్నేహితుడు అండి. చెప్పాలంటే ఒక స్నేహంగా ఉంటాడు. ఒక ఫ్యాన్స్ని కానీ, ఒక అభిమానులు కానీ, మా సినిమా ఇండస్ట్రీలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా బాగా గౌరవిస్తాడు. మొన్న కూడా చీప్ గా మాట్లాడారు కదా, ఆయన జస్ట్ యాక్టర్, ఆయన ఏం చేస్తాడు, ఏం చేయడు, బిజినెస్ చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, పోతాడు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయన కొంచెం అంటే ఒక సీఎం పొజిషన్ లో ఉండి ఒక యాక్టర్ ని ఇలా అంటాం కరెక్టేనా? కరెక్ట్ కాదండి. ఆయన సీఎం అన్నప్పుడు ఆయనే సర్ది చెప్పాలా, ఆయనే ఒక హీరోని సపోర్ట్ చేయాలా. సీఎం అంటే ఏంది, ఒక కామన్ మ్యాన్స్ కి, అంటే ప్రజలకి, ప్రజా నాయకులకి, ఒక కళాకారులకి, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి కూలి పని చేసే వాళ్ళకి కూడా అందరికి గౌరవించాలి. ఒక సీఎం అంటే ఒక రాజు లాంటోడు.
రాజు ఎలా ఉండాలా అట్లా ఉండాలా, అంతేగాని అట్లా మాట్లాడడం ఆయన అర్థం అదే చేసుకోవాలి. కదా, రాష్ట్రానికి ప్రాబ్లం వచ్చినప్పుడు యాక్టర్లు అందరూ ఒకటే కోట్లు ఇస్తున్నారు కదా, అవునవును. మరి అప్పుడు పనికొచ్చిన హీరోలు ఇప్పుడు ఎందుకు పనికి రావట్లేదు? ఇప్పుడు ఏదైనా ఆపద వస్తే హీరోలు ఎంతమంది ఇస్తారు? ఇప్పుడు ప్రభాస్ గారు కానీ, అల్లు అర్జున్ గాని, మన మహేష్ బాబు గారు కానీ, ఫస్ట్ మహేష్ బాబు గారు ఇస్తారు, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇస్తారు, ఫస్ట్ మా అన్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఇస్తారు. అల్లు అర్జున్ గారి గురించి విషయంలో కొంచెం రేవంత్ రెడ్డి మార్చుకోవాలండి. రేవంత్ రెడ్డి గారు మీరు మార్చుకోండి. ఎందుకంటే ఆయన ఒక కథానాయకుడు. ఒక సినిమా, ఆ సినిమా 750 కోట్లు ఉండొచ్చు, 1500 కోట్లు ఉండొచ్చు, అది పక్కన పెట్టండి. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ కానీ, ఒక సుకుమార్ గారు కానీ ఎన్నో 2-3 సంవత్సరాలు కష్టపడి మేము చేసాము, మమ్మల్ని చేపించారు, వాళ్ళు చేశారు. ఎంతో కష్టపడితేనే ఒక 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 5000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఫిలిమ్స్ తీసుకెళ్ళాడు. ఎంత కష్టపడి ఉంటాయి, ఎంత ఎండలో నిలబడి ఉంటాం, ఎంత కష్టపడి ఉంటాం, అల్లు అర్జున్ ఎంత కష్టపడి ఉంటారు. కష్టం విలువ మాకు తెలుసు. ఆ సినిమా నడవడానికి ఏదో చూడడానికి అదే టైం పాస్ గా అనిపిస్తుంది మీకు. ఆ యాక్టింగ్ చేసేప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు అంతమంది మనుషులు ఆయన యాక్టింగ్ చేసి ఎలా చెప్తుంటే ఎంత కష్టమో అది తెలుస్తుంది. అది అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు కొంచెం మా ఆలోచన చేయమని చెప్పండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆంధ్రాని పక్కన పెట్టండి. ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే. ఇప్పుడు డివైడ్ అయింది, రాష్ట్ర ప్రకారంగా డివైడ్ అయింది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు లేకపోతే సినిమా ఇండస్ట్రీ సగం లేదు, సగం కాదు 75% లేదు. మరి ఇంకో విషయం, మరి ఇప్పుడు తొక్కిసలాట్ లో చనిపోయాడు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారు కదా, అదే పొలిటికల్ మీటింగ్లు పెట్టినప్పుడు అక్కడ చనిపోతే సీఎం అరెస్ట్ చేస్తారా? అదే కదా నేను చెప్పేది. సీఎం అంటే అంటే ఆయన ఒక మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఏదైనా తొక్కేస్తాలో చనిపోతే వాళ్ళ ప్రజల్ని కాంప్రమైజ్ చేసేస్తారు, పోలీసులను కొనేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, అయిపోద్ది. మా ఒక కళాకారుని ఎందుకు ఇట్లాగా అవమానిస్తారు, ఇంత బాధ పెడతారు, ఇంత అభిమానించే మన అభిమానులు ఎందుకు బాధ పెడతారు? జైలుకి వచ్చిన తర్వాత హీరోలు అందరూ ఆయన చూడటానికి వెళ్ళారు. ఆయన జైలుకి వెళ్ళలేదండి, ఆయనే కావాలని వెళ్ళాడు. ఎందుకంటే తప్పు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్ళాడు, తప్పు లేకపోతే తలలు తీసుకెళ్ళిపోయేవాడు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు అనుకోవచ్చా? పక్కా అండి, 100%. ఓకే, రియాక్ట్ అయితే ఏం చేయొచ్చు? ఆయన కొంచెం ఇప్పుడు కొంచెం చాలా బిజీగా ఉన్నారు ఆంధ్రాలో. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఒక హోమ్ మినిస్టర్, ఒక పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనకి టైం ఉండకపోవచ్చు, అలా చేయొచ్చు. కానీ ఆయన సపోర్ట్ ఎప్పుడు మా అల్లు అర్జున్ గారికి, రామ్ చరణ్కి, వీళ్ళు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఆయన సపోర్ట్ ఉంటుంది. చిరంజీవి గారు అంటే బాగా అభిమానిస్తారు, ఆయన వాళ్ళ అన్నగారు కాబట్టి. ఏ హీరో అయినా కానీ, నువ్వైనా నేనైనా, హీరో అయినా ఒక పర్సన్ చనిపోయినారంటే కనుక ఎందుకు వెళ్ళారన్నా? ఎందుకు వెళ్ళారు రేపు? మొత్తం అక్కడ సినిమా చూస్తున్న వాళ్ళందరూ కనుక బయటకు వచ్చేస్తారు మొత్తం అంతా ఆయనతో పాటు. ఎందుకు వెళ్ళారన్నా? వెళ్ళిపోయింటారా ఆయన? వీళ్ళు ఏమంటే కావాల్సిగానే ఇంకా ఆయనని చేయాలా, తొక్కాలని చెప్పి సీఎం ఆడుతున్న డ్రామా. అంటే ఎందుకోసం ఇదంతా ప్లానింగ్ ఏమనుకుంటున్నారు? పేరు మర్చిపోవడం వల్లనే కదన్నా. ఓన్లీ పేరు మర్చిపోవడం పేరు మర్చిపోవడం వల్లనే ఎంతసేపు అన్న. ఆయన ఇప్పుడు ఇల్లీగల్ చేయాలంటే ఆయన మా అంటే 100 కోట్లు కాదనుకుంటే ఆయన కేసే లేకుండా చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు? న్యాయంగా ఆయన పని ఆయన చేస్తున్నాడు, న్యాయంగా చేస్తున్నాడు. సో మేము ఒప్పుకుంటాం, ఇటు ఆయనది తప్పు ఉంది, ఆయన తినడం వల్లనే అలా జరిగింది.